కలలో కూడా ఇంత సపోర్ట్ వస్తుంది అనుకోలేదు. కానీ మీరు మాత్రం వీడియో పెట్టడం ఆలస్యం, వీడియో చూస్తూ లైక్స్ కొడుతూ కమెంట్స్ చేస్తూ మాకు ఎవ్వరు ఇవ్వనంత బూస్ట్ ఇచ్చారు. అందుకే ఇంత ఫాస్ట్గా 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాం. ఇక నుండి మ్యాక్సిమం డైలీ ఒక ఎపిసోడ్ వచ్చేలా ట్రై చేస్తాం. ముందు ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే అవి మా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూసి వచ్చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో మనీ మార్కెట్ వదిలి అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని బ్యాంక్ పిఎంఎస్ స్కీమ్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయించి ఆ డబ్బుతో ఇండైరెక్ట్గా స్టాక్ మార్కెట్ని రూల్ చేస్తుంటాడు హర్షద్ మెహతా. బ్లాక్ కోబ్రా ఒక పక్క, సిటీ బ్యాంక్ గ్యాంగ్ ఒక పక్క హర్షద్ని ఎలా తొక్కాలో ప్లాన్స్ మొదలుపెట్టారు. 1991 బాంబే. సుచేతకి ఆర్బీఐ న్యూస్ లీక్ చేసిన బ్యాంకర్ నుంచి ఇంకా ఏమైనా మ్యాటర్ లాగొచ్చని హోటల్లో మీటింగ్కి రమ్మంటుంది. బ్యాంకర్ రాగానే సుచేత నువ్వు రావనుకున్నాను అంటుంది. నాకు రావాలని లేదు, కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలనుంది, అస్సలు వచ్చాకట్లేదు, అందుకే వచ్చేసాను. నాకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా, ఇండియా మొత్తం ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. గవర్నమెంట్ మారింది, పిఎం మారాడు, అన్నీ తలకిందులయ్యాయి, ఒక్క స్టాక్ మార్కెట్ తప్ప. హర్షద్ మెహతా అయితే మార్కెట్ని ఏలుతున్నాడు అంటాడు బ్యాంకర్. హర్షద్ పేరు వినగానే నేను మెహతాకి పెద్ద ఫ్యాన్ కాదు, కానీ ఎందుకు అందరూ మెహతాని పెద్ద మార్కెట్కి పండిట్లా చూస్తారు అంటుంది సుచేత. చూడు సుచేత, నువ్వు ఏమనుకుంటున్నావో పెద్ద మ్యాటర్ కాదు ఇక్కడ. ఇలానే పోతే హర్షద్ ఫైనాన్స్ మినిస్టర్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. వాడు డబ్బుని మార్కెట్లోకి లెక్కలేనంతగా తీసుకొచ్చేస్తున్నాడు. జనాలు ఎర్రోల్లాగా అందులో మునిగి తేలుతున్నారు. ఒక్కనా కొడుకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో పట్టించుకోవట్లేదు అంటాడు బ్యాంకర్. హర్షద్కి అండర్ వరల్డ్ ఏమైనా ఫండింగ్ చేస్తోందా అంటుంది సుచేత. దానికి బ్యాంకర్, హర్షద్కి అండర్ వరల్డో పొలిటికల్ పార్టీసో ఫండ్ చేయాల్సిన అవసరం లేదు. ఢిల్లీ సర్కార్ని తన జోబులో పెట్టుకున్నాడు. హర్షద్ ఢిల్లీకి ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు, అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫండ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. దీనికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అంటుంది సుచేత. నా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు, కానీ రైట్ నౌ ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హర్షద్ కంట్రోల్లోనే ఉన్నాయి. వాటి సెక్యూరిటీస్ని వాడుకొని మార్కెట్ని దున్నేస్తున్నాడు. చేయాల్సిందల్లా ఒక్కటే, బ్యాంక్ అఫీషియల్స్ జేబులు నింపడం. హర్షద్ అందులో పీహెచ్డీ చేశాడు. లాస్ట్ వీక్ యూసీఓ బ్యాంక్ హర్షద్కి 50 crores క్లీన్ క్రెడిట్ ఎటువంటి షూరిటీ లేకుండా ఇచ్చింది అని ఇంకో సెన్సేషనల్ మ్యాటర్ సుచేతకి లీక్ చేస్తాడు బ్యాంకర్. ఇప్పుడు ఈ న్యూస్ని ప్రింట్ చేసి హర్షద్ మెహతా జనాలకి అంతు చిక్కని స్కామ్లు చేస్తున్నాడని ప్రూవ్ చేయాలంటే నాకు సాలిడ్ ఎవిడెన్స్ కావాలంటుంది సుచేత. త్వరలోనే ఇస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు బ్యాంకర్. తమ్ముడు, నేను ఎప్పుడు సిగరెట్ తాగను, కానీ నా పాకెట్లో ఎప్పుడు ఒక లైటర్ ఉంటుంది. అది ఒక విధ్వంసం సృష్టించడానికి. పోలో కంపెనీతో డీల్ కోసం వస్తాడు హర్షద్. మా నాన్న పెద్ద క్రాక్ నా కొడుకు, ఆయనవన్నీ పాతకాలం పద్ధతులు, కొంచెం ఓల్డ్ స్కూల్, సో జాగ్రత్తగా డీల్ చేయి అంటాడు అమ్రిక్. తమ్ముడు, పాత స్కూల్ అయినా కొత్త స్కూల్ అయినా అందరికీ నచ్చే సబ్జెక్ట్ ప్రాఫిటే కదా, కుమ్మేద్దాం పదా అంటాడు హర్షద్. ఏంటి మా కంపెనీని అండర్ వాల్యూడ్ అన్నావంట అని హర్షద్ అడుగుతాడు అమ్రిక్ వాళ్ళ నాన్న సింగ్. అవును సార్, మీ కంపెనీ అండర్ వాల్యూడే. లాస్ట్ క్వార్టర్లో మీ కంపెనీ ప్రాఫిట్ 20 కోట్లు, డివిడెండ్ పేఅవుట్ ఏమో 40%, అండ్ ఒక్కో షేర్ మీద మీరు సంపాదించింది కేవలం 7 రూపాయలు. చాలా రోజుల నుంచి మీ కంపెనీ ఫైనాన్స్ రిపోర్ట్స్ గమనిస్తున్నా. ప్రస్తుతం మీ కంపెనీ యొక్క షేర్ వాల్యూ 23 రూపాయలు మాత్రమే అంటాడు హర్షద్. కాదు, 28 రూపాయలు అంటాడు సింగ్. అదేలే బొక్కలోది, అదే రేంజ్ కదా. ఈ 2 కల్లా మీ షేర్ ఏ రేంజ్కి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటాడు హర్షద్. దానికి మినిమం డబుల్ అవుతుంది, అంటే 56 రూపీస్ అవుతుంది అంటాడు సింగ్. హర్షద్ కెండల్గా ఒక నవ్వు నవ్వి, అదే షేర్ని నేను 400 రూపీస్ చేయగలను. చూడండి పెద్ద సార్, నేను మీ కంపెనీని అండర్ వాల్యూడ్ అన్నాను. మీ కంపెనీ మీకు ఎంత లాభం ఇస్తుంది అనే దాన్ని బేస్ చేసుకుని నేను ఆ మాట లేదు. సరే ఒకటి చెప్పండి, మీ కంపెనీని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటాడు హర్షద్. 1972 అంటాడు అమ్రిక్. అంటే 19 ఏళ్ళు అయింది. ఎంతో కష్టపడి ఆ రోజుల్లో పోలో అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఇప్పుడు అంతే డబ్బుతో పోలో కంపెనీని స్టార్ట్ చేయగలరా? లేదు కదా. అది మీ కంపెనీ అసలైన వాల్యూ సింగ్ సార్, ది ట్రూ వాల్యూ. దాన్నే నేను రీప్లేస్మెంట్ కాస్ట్ థియరీ అంటాను సార్. ఎగ్జాంపుల్గా ఏసీసీ షేర్ తీసుకోండి. నేను డీల్ చేయకముందు 300 ఉండేది, ఇప్పుడు దాని వాల్యూ 3000. అందరూ షేర్ మార్కెట్లో ఫేట్ నమ్ముకుంటారు, కానీ నేను వాల్యూని నమ్ముతా. సో మీ కంపెనీ వాల్యూ మీరు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అంటాడు హర్షద్. ఇన్ని చెప్తున్నావు, నీకేం కావాలి అంటాడు సింగ్. నాకు వాటా కావాలి అంటాడు హర్షద్. ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చా, కంపెనీలో నీకు వాటా ఎలా ఇస్తా అంటాడు సింగ్. మరోసారి కెండల్గా నవ్వి, ఏంటి సార్ మీరు, వాటా అంటే నేనేమన్నా కంపెనీలో పార్ట్నర్షిప్ అడిగానా లేక బోర్డు మెంబర్ అవ్వాలన్నానా? నా దృష్టిలో వాటా అంటే మీ కంపెనీలో జస్ట్ షేర్స్ మాత్రమే, ఇంకేం లేదు. నా అసలు ఇంట్రెస్ట్ మొత్తం మీ కంపెనీకి ఉండే ట్రూ వాల్యూలోనే ఉంది అంటాడు హర్షద్. పోలోతో చేసిన డీల్ గురించి తెలిసి హర్షద్ దగ్గరికి వస్తాడు అశ్విన్. ఏంటి, ఏసీసీ షేర్స్ లాగే పోలో షేర్స్ వాల్యూ కూడా పెంచుతా అన్నావంట, దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి తేవాలో ఏమన్నా ఆలోచించావా అంటాడు అశ్విన్. పోలో నుంచే కొంత ఫండ్ తెప్పిద్దాం, మీటింగ్లో సింగ్ కొడుకు కూడా ఉన్నాడు, స్మార్ట్ బాయ్, ఏం కావాలన్నా చూసుకుంటా అన్నాడు అంటాడు హర్షద్. ఆ కంపెనీ వాళ్ళ బాబుది, అమ్రిక్ పిల్ల నా కొడుకు, వాడు ఎలా మాటిస్తాడు? ఎప్పట్లాగే ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసుంటావుగా అంటాడు అశ్విన్. కూల్ రా, నేను ప్లాన్ చేస్తా కదా. ఆల్రెడీ కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్తో పోలో షేర్స్ కొనడానికి డీల్ సెట్ చేశా. అలాగే కొన్ని ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇవి చూపించి బ్యాంక్స్లో లోన్ తీసుకుందాం అంటాడు హర్షద్. అంతా ఓకేరా, కానీ ఏమైనా ప్లాన్ చేసే ముందు మాకు కూడా చెప్పు.
మనలో నీకు తప్ప ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవ్వరికీ తెలియదు అంటాడు అశ్విన్. గ్రోమోర్ని ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్గా లాంచ్ చేసే టైం వచ్చింది అశ్విన్. నీకు చెప్పా కదా, మనం ఫండ్స్ కోసం ఒకటి చుట్టూ తిరగాల్సిన అవసరం లేని స్టేజ్కి గ్రోమోర్ని తీసుకెళ్తా అని. చూస్తూ ఉండు, ఈ 2 లోపు సెన్సెక్ 2000 మార్క్ని ముద్దు పెట్టేలా చేస్తా. మెరిల్ లించ్ బ్యాలెన్స్ షీట్ చూసావుగా, లాస్ట్ ఇయర్ 2000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. మన షీట్ చూడు, బొక్కలేదు ఎంత సంపాదించామో. ఇక నుండి మన ఏం ఒక్కటే, మెరిల్ లించ్ని తొక్కి గ్రోమోర్ని పైన కూర్చోపెట్టాలి అంటాడు హర్షద్. ఓహో, అలా అయితే నేను కూడా పివి నరసింహారావుని తొక్కి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నా అని వెటకారంగా అనేసి వెళ్ళిపోతాడు అశ్విన్. మహేశ్వరి బాయ్, అజయ్ బాయ్ పబ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సడన్గా 5 నెలల్లో పోలో షేర్స్ 70 నుంచి 230 అయింది. హర్షద్ బాయ్ పోలోలో మంచినీళ్ళు లాగా ఫండ్స్ని పోస్తున్నాడు. మడ్డలోది ఇంత తక్కువ టైంలో 800% లాభాలు తీసుకొచ్చాడు. పోలోలో సగం షేర్స్ హర్షద్ ముడ్డి కిందే పెట్టుకున్నాడు. ఆయన ఫైర్ అవుతుంటాడు మహేశ్వరి బాయ్. త్యాగి, అజయ్ కేడియా గ్రీన్లెస్ హెడ్ వర్మతో మీటింగ్ పెడతారు. మీరు విన్నది కరెక్టే, మా దగ్గర పోలో షేర్స్ చాలానే ఉన్నాయి. మా బ్యాంక్తో హర్షద్కి మంచి రిలేషన్ ఉంది, సో చాలా షేర్స్ని తాకట్టు పెట్టుకున్నాడు అంటాడు వర్మ. ఇంతలో త్యాగి, డైరెక్ట్ పాయింట్కి వద్దాం. మీ దగ్గర షేర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో బ్యాంక్కి వాటిని అమ్మే రైట్ ఉంది. ఆటోమేటిక్గా మార్కెట్లో వచ్చే ప్రాఫిట్స్లో మీకు షేర్ ఉంటుంది అంటాడు త్యాగి. కానీ ఈ విషయం హర్షద్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా అంటాడు వర్మ. భలే వాళ్ళు సార్ మీరు, మార్కెట్లో లక్షల్లో షేర్స్ అటు ఇటు పోతుంటాయి, వాటిలో ఇది కూడా ఒకటి. హర్షద్కి తెలిసే ఛాన్సే లేదు, మీకండగా నేనుంటా అంటాడు త్యాగి. సుచేత ఏమో బ్యాంకర్ ఇచ్చిన క్లూస్ని పట్టుకొని హర్షద్ని ఎలాగైనా ఇరికించాలని స్కెచ్ వేస్తూ ఉంటుంది. ఏ రోజు అయితే యూటీఐ, ఎల్ఐసి హెవీగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాయో అదే రోజు హర్షద్ షేర్స్ పీక్స్కి పోతున్నాయి. కానీ ఇవి ప్రూఫ్స్గా పెట్టి హర్షద్ని టార్గెట్ చేయలేనని ఫిక్స్ అయ్యి సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గవర్నర్ని కలిసి, సార్ లాస్ట్ 6 monthsలో మార్కెట్ హైస్ అండ్ లోస్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, అన్నిటికీ ఒకటే కారణం, అదే హర్షద్ మెహతా అంటుంది సుచేత. వాట్, నీకేమైనా మైండ్ దొబ్బిందా? నువ్వు చూపించే గ్రాఫ్లో ఉండే వాళ్ళందరూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే గవర్నమెంట్ చేతిలో ఉండేవి అని క్లియర్గా కనిపిస్తుంది. నువ్వు ఏమో ఒక పనికిమాలిన స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా కంట్రోల్ చేస్తున్నాడు అంటున్నావు. నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా అంటాడు సెబీ గవర్నర్. నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు సార్, రెస్పాన్సిబుల్ పర్సన్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని మీ ముందుకు వచ్చాను. దీన్ని యూజ్ చేసి మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారనుకుంటున్నా అంటుంది సుచేత. సడన్గా పోలో షేర్స్ మార్కెట్లోకి రావడం స్టార్ట్ అవుతాయి. ఎవరో షేర్స్ నమ్ముతున్నారు, షేర్ వాల్యూ కూడా 230 నుంచి 208కి పడిపోయింది అని అశ్విన్ మీద ఫైర్ అవుతాడు హర్షద్. అదే నేను ఆలోచిస్తున్నారా, ఉండే పోలో షేర్స్ అన్ని మనమే కొందెంగాం కదా అంటాడు అశ్విన్. డౌట్ వచ్చి మార్కెట్ నుంచి పోలో షేర్స్ తెప్పిస్తాడు హర్షద్. పేపర్స్ చూడగానే అవి గ్రీన్లెస్ నుంచి వచ్చాయని కనుక్కుంటాడు అశ్విన్. లోఫర్ నా కొడుకులు, మనతో సెటిల్మెంట్ చేసుకుని షేర్స్ అమ్ముతారా? వాళ్ళ డబ్బు తీసుకుని మన షేర్స్ అన్ని రిటర్న్ ఇమ్మని అడుగుదాం అంటాడు అశ్విన్. నో, ఇది గ్రీన్లెస్ గేమ్ కాదు, ఆ బేర్స్ ఆడిస్తున్న గేమ్. ఇప్పుడు మనం గ్రీన్లెస్ని టచ్ చేస్తే ఆ బేర్స్ నా కొడుకులకి మనకి మ్యాటర్ తెలిసిపోయిందని అర్థమైపోతుంది. ఇప్పుడు మనం డిఫెండ్ కాదు, అటాక్ చేయాలి. బేర్స్ గాళ్ళు 2 నెలలు ఎన్ని షేర్స్ కావాలంటే నమ్ముకొని, వాళ్ళు మన దగ్గర ఇంకా ఫండ్స్ లేవు అని ఫిక్స్ అయ్యాక కరెక్ట్ టైం చూసుకుని రాడ్డు పెడతా చూడు, కొడుకులకి బాల్ బేరింగ్స్ బద్దలైపోతాయి అంటాడు హర్షద్. అదే టైంలో ఎస్బీఐ నుంచి సీతారామన్ దగ్గర 500 crores వర్త్ సైన్డ్ చెక్స్ని కొన్ని డేస్లో రిటర్న్ ఇస్తాను తెప్పించుకుంటాడు హర్షద్. సీతారామన్ అమాయకంగా చెక్స్ ఇచ్చినందుకు ఎక్స్చేంజ్గా ఎస్జిఎల్ నోట్ అడుగుతాడు. డార్లింగ్, ఆర్బీఐ గైడ్లైన్స్ గురించి ఎక్కువ వర్రీ అవుతున్నావు. నాకు ఎస్బీఐ ఇదేమన్నా ఫస్ట్ డీలా? నా లెక్కలో ఏదైనా చిన్న అమౌంటేరా, ఎలాగో తిరిగిచ్చేస్తా కదా. నువ్వు పెద్ద అమౌంట్ అంటున్నావు కాబట్టి నీ పెళ్ళం పేరు మీద కొన్ని షేర్స్ కొంటాలేపో అంటాడు హర్షద్. ఆర్బీఐ గైడ్లైన్స్ ఎవరూ ఫాలో అవ్వట్లేదని ఆర్బీఐ గవర్నర్తో చెప్తారు ఘోష్ ముఖర్జీ. అలాగే ఎస్బీఐ రికార్డ్స్ చూపించి వీళ్ళ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్సే తేడా ఉంటున్నాయి, వాటిని మానిటర్ చేయడానికి ఎస్బీఐలో ఒక స్పెషల్ టీంని అపాయింట్ చేద్దాం అంటాడు ముఖర్జీ. ఎస్బీఐ మీద ఓపెన్గా ఇన్వెస్టిగేషన్ చేయలేము, ఆ రికార్డ్స్ చెక్ చేసి నేనే డైరెక్ట్ ఎస్బీఐ చైర్మన్తో మాట్లాడుతూ అంటాడు ఆర్బీఐ గవర్నర్ వెంకట్రాజన్. సెబీ గవర్నర్కి అంత ఓపెన్గా గ్రాఫ్స్ గీసి లూప్ హోల్స్ని చూపిస్తే నమ్మకుండా ప్రూఫ్స్ కావాలంటున్నాడు. మన దగ్గర లేనిదే అది, నువ్వు ఎలాగైనా ప్రూఫ్స్ దొరికేలా చూడు అని బ్యాంకర్ మీద ఫైర్ అవుతుంది సుచేత. త్వరలోనే ప్రూఫ్స్ ఇస్తా, మనం ఈ స్కామ్ని బయట పెట్టకపోతే బీఎస్సీ కాస్త హెచ్ఎస్సీ అయిపోద్ది, హర్షద్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇంతలో అశ్విన్ హర్షద్ దగ్గరికి వచ్చి, మన అన్ని దగ్గర నుంచి పోలో షేర్స్ కొంటున్నామని భూషణ్ ఉన్నాడు, నిజమేనా? మళ్ళీ బ్యాంకింగ్ ఫండ్స్ యూజ్ చేస్తున్నావా అంటాడు. ఏంట్రా అరుస్తున్నావు, మనం ఇదేమన్నా ఫస్ట్ టైం చేస్తున్నావా? ఎస్బీఐ నుంచి 500 కోట్లు తెప్పించా, త్వరలో ఇంకో 100 కోట్లు కూడా వస్తాయి అంటాడు హర్షద్. ఇంత పెద్ద అమౌంట్కి నీకు ఏ బ్యాంక్ బీఆర్ ఇచ్చింది అంటాడు అశ్విన్. ఇంకా ఇవ్వలేదు, పిఎన్బి నుంచి సెక్యూరిటీస్ వస్తాయని చెప్పా అంటాడు హర్షద్. హర్షద్, నీకేమైనా మైండ్ దింగిందారా? బీఆర్ సెక్యూరిటీస్ ఏం లేకుండా ఎస్బీఐ నుంచి అంత అమౌంట్ ఏ ధైర్యంతో తీసుకున్నావు అని ఫైర్ అవుతాడు అశ్విన్. వాళ్ళు బుక్స్లో ఎంటర్ చేసినలో పిచ్చేస్తాలే, నువ్వు సైలెంట్గా ఉండు అంటాడు హర్షద్. మనం ఖచ్చితంగా ఇందులో ఇరుక్కుంటాంరా అని చెప్పి వెళ్ళిపోతాడు అశ్విన్. 1992 జనవరి, బాంబే. తనకెంతో ఇష్టమైన క్రికెట్ ఆడుతూ ఉంటాడు హర్షద్. ఇంతలో గ్రౌండ్కి వస్తాడు భూషణ్ బాయ్. హర్షద్ అవుట్ అయి రాగానే, నీతో మన బిజినెస్ గురించి మాట్లాడాలి బాయ్. మార్కెట్లో అందరూ నువ్వు పోలో షేర్ ప్రైస్ని రిగ్గింగ్ చేస్తున్నావు అంటున్నారు. మార్కెట్లో ఉన్న బిగ్ ప్లేయర్స్, మనూబాయ్ గ్యాంగ్, బేర్స్ గ్యాంగ్, పిఎంఎస్ ఇన్వెస్టర్స్ అంతా ఎంక్వైరీ వేయమంటున్నారు అంటాడు భూషణ్. దొంగ నా కొడుకులు, అందరికీ డబుల్ ప్రాఫిట్స్ ఇప్పించా,
ఇప్పుడు నా పేరే చెడగొట్టాలని చూస్తున్నారు అంటాడు హర్షద్. భూషణ్ చేతిలో ఉన్న పేపర్ యాడ్ని చూసి ఇంకో ప్లాన్ వేస్తాడు హర్షద్ మేట. వెంటనే పబ్లిసిటీ డిజైనర్స్ని పిలిపించి మార్కెట్లో తన ఇమేజ్ని పెంచడానికి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయమంటాడు. గ్రోమోర్ అంటేనే హానెస్టీ అనేలా ఒక యాడ్ ప్లాన్ చేయండి అంటాడు హర్షద్. సార్ మీ ఫేస్నే క్యాంపెయిన్లో యూజ్ చేద్దాం అంటారు పబ్లిసిటీ టీం. నేనేమన్నా అమితాబ్ బచ్చనా నా ఫేస్ యూజ్ చేద్దాం అంటున్నారు అంటాడు హర్షద్. షేర్ మార్కెట్ కా బచ్చన్ అని బయట టాక్ ఉంది సార్, సో మీ ఫేస్ యూజ్ చేద్దాం అంటారు పబ్లిసిటీ టీం. హర్షద్ కూడా ఓకే మీ ఇష్టం, కానీ హెడ్లైన్ మాత్రం హర్షద్ ఈజ్ క్లీన్ మ్యాన్ అని ఉండాలి. నో 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 అలా వేస్తే ఈ సమాజంలో ఎవడు దేకడు, హర్షద్ ఈజ్ ఎ లయర్ అని వేయండి. నెక్స్ట్ డే పేపర్ యాడ్ చూసావా హర్షద్ ఏం ప్రింట్ చేయించుకున్నాడో, బుద్ధున్నాడు ఎవడైనా అలా చేస్తాడా అంటుంది అశ్విన్ భార్య. నువ్వు యాడ్ మొత్తం చూసావా? హర్షద్ మెహతా ఈజ్ ఎ లయర్ అనేది హెడ్లైన్, కేవలం అటెన్షన్ కోసమే. కింద లైన్స్ చూడు, హర్షద్ మెహతా ఈజ్ ఎ లయర్ ఎందుకంటే తను ప్రామిస్ చేసిన దానికన్నా ఇన్వెస్టర్స్కి ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి. భూషణ్ బాయ్ కూడా దారిలో హర్షద్ కటౌట్స్ చూసి హర్షద్కి ఇంత ధైర్యం ఎలా వస్తుంది బాయ్, మార్కెట్లో డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ చేసుకోకుండా ఈ యాడ్లు కటౌట్లు ఇంత పంచాయతీ అవసరమా అని అశ్విన్తో అంటాడు. ఆఫీస్కి రాగానే హర్షద్తో ఈ యాడ్ మార్కెటింగ్ చేసి నువ్వు హీరో అయిపోదాం అనుకుంటున్నావా అంటాడు భూషణ్ బాయ్. ఏంటి భూషణ్ బాయ్ నువ్వు కూడా బుర్రవాడవా, స్టాక్ మార్కెట్లో ఉండే నేను మార్కెటింగ్ చేసుకోకూడదా? ఒకటి చెప్పు, మన ఇండియాలో ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అయ్యేదేంటి అంటాడు హర్షద్. స్టీల్, సిమెంట్ అంటాడు భూషణ్. తిక్కలోడా, మన ఇండియా ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసేది హీరోస్ని, దేవుళ్ళని బాయ్. ఈరోజు కామన్ మ్యాన్ రేపు హీరో అవుతాడు, ఈరోజు హీరో రేపు దేవుడు అవుతాడు. మన ఇండియన్స్కి రోజు ఎవడో ఒకరిని హీరో చేస్తేనే మజా, వాళ్ళకి మనం నమ్మకం కలిగిస్తే చాలు రెచ్చిపోతారు. నా మీద ప్రజలకు కావాల్సినంత నమ్మకం ఉంది, అది చాలు నేను నా గేమ్ ఆడుకోవడానికి అంటాడు హర్షద్ మేట. దానికి భూషణ్ దేంతో అయినా గేమ్ ఆడుకోగాని జనాల నమ్మకంతో ఆడుకోకు అంటాడు. హర్షద్ ఇచ్చిన యాడ్ వల్ల ఫస్ట్ టైం సెన్సెక్స్ 2000 మార్క్ టచ్ చేస్తుంది. నిజంగా హర్షద్ లయర్ అయినా కూడా జనాలు అది పట్టించుకునే స్టేజ్లో లేరు. హర్షద్ చెప్పిన షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే చాలు ప్రాఫిట్స్ డబుల్ ట్రిపుల్ అయిపోతున్నాయి. ఏసీసీ, పోలో, మజ్దా షేర్స్ వాల్యూ ఎలా పెరుగుతున్నాయో కూడా ఎవరికి అందు చిక్కట్లేదు. ముంబైలో ఎక్కడ చూసినా ఒకటే పేరు, హర్షద్ మేట హర్షద్ మేట. హర్షద్ అంటేనే మార్కెట్, మార్కెట్ అంటేనే హర్షద్ అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. బ్యాంకర్స్, ఇన్వెస్టర్స్, బిజినెస్ మెన్ అందరూ హర్షద్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని వెయిట్ చేస్తూ ఉన్నారు. చెప్పినట్టే పోలో స్టీల్ షేర్ని 400 మార్క్ టచ్ చేపిస్తాడు హర్షద్. ధీరుభాయ్ అంబానీని దాటి ఇండియాలోనే హైయెస్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ పేర్ అవుతాడు మన హర్షద్ మెహతా. ఇంతలో హర్షద్ గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలని తన కొలీగ్ని ఒక పాడుబడిన బిల్డింగ్కి రమ్మంటుంది సుచేత. లాస్ట్ ఇయర్ లాస్లో ఉన్న లీజింగ్ కంపెనీ మజ్దా ఇండస్ట్రీస్ని హర్షద్ కొన్నాడు, గుర్తుందా? కానీ ఇప్పుడు మజ్దా షేర్ వాల్యూ రాకెట్లా దూసుకెళ్తుంది. తన యాడ్తో మజ్దాకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు మజ్దా రియల్ ఎస్టేట్, ఎక్స్పోర్ట్స్ ఇలా అన్నింటిలో అడుగు పెడుతోంది. ఈ ఇయర్ మజ్దాకి లీజ్ కూడా ఏం రాలేదు, కానీ బ్యాంక్లో అదర్ ఇన్కమ్ కింద 5.19 crores ఉంది. అంతా హర్షద్ మాయ అంటోంది సుచేత. అంతా బాగుంది, కానీ ఇది చెప్పడానికి నన్ను ఈ పాడుబడ్డ బిల్డింగ్కి ఎందుకు రమ్మన్నావు అంటాడు తన కొలీగ్. మనం ఎంతసేపు మాట్లాడుకున్న మజ్దా ఇండస్ట్రీస్ ఇదే, జనాలకి హర్షద్ చేసే యదవ పనులన్నీ తెలియాలి. ఒక బ్రేకింగ్ ఆర్టికల్ ప్రింట్ చేస్తా అని డిసైడ్ అవుతుంది సుచేత. అనుకున్నట్టు ఆర్టికల్ ప్రింట్ చేసిన సుచేత అది చూసి సుచేత గురించి మొత్తం కనుక్కొని మీటింగ్కి పిలుస్తాడు హర్షద్ మెహతా. సుచేత హర్షద్తో మిస్టర్ మెహతా నువ్వు చేసే పనులు, అవి చేసే విధానం తప్పని తెలిసే చేస్తున్నావు కదా అంటుంది సుచేత. చూడు, నా విజన్ ఒకటే, మన కంట్రీ ఎకానమీని బిల్డ్ చేయడం. నీలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు కావాలి. ఎన్ని రోజులు 20% ఇంక్రిమెంట్తో అక్కడే పనిచేస్తావు, నాతో జాయిన్ అవ్వు అని సుచేతకు ఆఫర్ ఇస్తాడు హర్షద్. మెహతా నీతో ఓపెన్గా ఒక విషయం చెప్పనా, జనాలు ఎర్రోలం చేసి ఆడుకుంటున్నావు. నీ ఫండ్ సోర్సెస్ తెలియనంత వరకే నువ్వు మార్కెట్ని రూల్ చేయగలవు. ఒక్కసారి బయటపడితే నీ పర్సనల్ అకౌంట్లో డబ్బులు 20 రోజులు కూడా ఉండవు. నువ్వు ఏమి మన కంట్రీ ఎకానమీని బిల్డ్ చేయట్లేదు, నీ పర్సనల్ ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటున్నావు. జనాలు ఎదవల్ని చేయటం ఆపేయి అని ఫైర్ అవుతుంది సుచేత. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా, లేక ఇప్పుడు వైన్ తాగడం వల్ల ఎలా మాట్లాడుతున్నావా? నెక్స్ట్ టైం ఈ పేపర్కి అఫీషియల్గా ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుందాం అని వెళ్ళిపోతాడు హర్షద్. హర్షద్ ఆఫీస్కి జిగ్నేష్ కాల్ చేసి రేపు 8 AM మీ ఇల్లు ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ కన్ఫర్మ్ అయింది, జాగ్రత్తగా ఉండు బాయ్ అంటాడు. ఎవరెవరు వస్తున్నారో కనుక్కో, నా స్టైల్లో వెల్కమ్ చెప్తా అంటాడు హర్షద్. వెంటనే హడావుడిగా ఫైల్స్ అన్నింటినీ దాచే పనిలో పడతారు అశ్విన్, హర్షద్, భూషణ్ బాయ్. డేటా మొత్తాన్ని ఫ్లాపీ డిస్క్లో కాపీ చేసి సిస్టమ్స్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. February 28, 1992 బాంబే. ప్లాన్ ప్రకారం హర్షద్ ఇంటికి వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. వాళ్ళ డీటెయిల్స్ ముందుగానే తెలుసుకున్న హర్షద్, వెల్కమ్ రమాస్వామి సార్, ఏంటి 15 నిమిషాలు లేట్ అయ్యారు, మీకోసమే స్పెషల్గా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ, ఉప్మా అన్నీ రెడీ చేయించా, తినండి. నా ఇల్లు చాలా పెద్దది, సో సర్చ్ చేయడానికి టైం పట్టొచ్చు, సో కూల్గా తినేసి పని స్టార్ట్ చేయండి అంటాడు హర్షద్. ఇల్లు, ఆఫీస్ రెండిట్లో సర్చ్ స్టార్ట్ అవుతుంది. ఆఫీస్లో చాలా తక్కువ రికార్డ్స్, కంప్యూటర్స్ ఉన్నాయి, సో సిపిఎస్ని మాత్రం తీసుకొస్తున్నాం అంటారు ఆఫీసర్స్. అలాగే ఆఫీస్లో అకౌంట్ సెక్షన్స్ని కూడా ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు సీల్ చేయమంటాడు రమాస్వామి. ఇంట్లో కూడా ఎలాంటి రికార్డ్స్ దొరకవు. మిస్టర్ రమాస్వామి, ఎక్కువ రోజులను ఆఫీస్ని మూయలేరు, త్వరలోనే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మీకు దొరకాలని కోరుకుంటున్నా అంటాడు హర్షద్. హర్షద్ ఆఫీస్, ఇంట్లో ఎలాంటి రికార్డ్స్ దొరకలేదని, ఎవరో ఇన్ఫర్మేషన్ ముందుగానే లీక్ చేసి ఉంటారనే షాక్లో ఉంటారు త్యాగి, అజయ్ కేడియా. ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఒక పక్క సుచేత వల్ల స్టార్ట్ అయిన తలనొప్పి, ఒక పక్క తన ఆఫీస్ని మళ్ళీ ఎప్పుడు ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే టెన్షన్.
ఒక పక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఎనిమీస్. వీటిని ఎదుర్కోవడానికి నెక్స్ట్ హర్షద్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు అనే సస్పెన్స్తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.